విరాట్ కోహ్లీని తీసుకుందాం, క్రికెటర్. సక్సెస్ కి షార్ట్ కట్ ఏం ఉండదు. జీవితంలో షార్ట్ కట్ అనేటువంటిది లేనే లేదు. సో సక్సెస్ అవ్వాలంటే నియమాలు తెలుసుకోవాలి, నియమాలు పాటించాలి, అంతే. చాలా మంది ఏంటంటే అమ్మో వాళ్ళ ఉండాలంటే మనం ఈ కళలన్నీ కలిగి ఉండాలేమో. ఏమి లేదండి. ఆల్ యూ నీడ్ టు డు ఇస్ ఐడెంటిఫై ద లాస్ అండ్ ఒబే ఇట్. ఉదాహరణకి విరాట్ కోహ్లీని తీసుకుందాం, క్రికెటర్. విరాట్ కోహ్లీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా బ్యాట్ అండ్ బాల్ మీద ఉంటుంది, డబ్బు మీద ఉండదు. ఒకవేళ విరాట్ కోహ్లీ గానీ బ్యాట్ అండ్ బాల్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి డబ్బు మీద కానీ పెట్టాడు అనుకోండి, ఎప్పుడు కూడా డబ్బు తన వెనక వచ్చేది కాదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ బ్యాట్ ని పట్టుకొని ఆ బాల్ ని ఎలాగాడాలి అనేటువంటి ఆలోచనలో ఉంటేనే డబ్బు తన వెనక వస్తుంది. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఆ బాల్ వస్తున్నప్పుడు నేను ఎటువంటి షాట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి షాట్ ఆడాలి, ఆ గాలి ఆ బాల్ ని ఎలా తిప్పుతుంది, ఆ పిచ్ ఆ బాల్ ని ఎలాగ డీవియేట్ చేస్తుంది అనేటువంటి ఆలోచన మీదనే తన యొక్క దృష్టి పెడితే డెఫినెట్లీ మనీ ఈస్ గోయింగ్ టు కమ్ రన్నింగ్ ఆఫ్టర్ హిమ్. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈరోజు నీ దృష్టి దేని మీద ఉంది? ధనం మీదే ఉంది. అందుకే అది ఎప్పటికీ రాదు. డబ్బు మీద నీవు దృష్టి పెట్టడం మానేయాలి. స్టాప్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద అవుట్కమ్. అనేక సార్లు మనము అవుట్కమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటున్నాం. యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రాసెస్. విరాట్ కోహ్లీకి బ్యాట్ మాత్రమే కావాలి, డబ్బు అవసరం లేదు. బ్యాట్ ఉంటే డబ్బు వస్తుంది. నీకేం కావాలి? డబ్బు కావాలా? ఏం కావాలి?